Hello everyone. In today class we are discussing carbohydrates chapter. లాస్ట్ క్లాస్లో కూడా మన కార్బోహైడ్రేట్స్ యొక్క ఇంట్రొడక్షన్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. సో సాధారణంగా పాలీహైడ్రాక్సీ, ఆల్డిహైడ్ మరియు కీటోన్ సమ్మేళనాలను కార్బోహైడ్రేట్స్గా పిలవడం జరుగుతుంది. సో ఈ కార్బోహైడ్రేట్స్ అనేటివి మనకు రెండు రకాలని చెప్పుకున్నాము, షుగర్సు, నాన్ షుగర్సు. సో చక్కెరలు కాని పదార్థాలు. నెక్స్ట్ ఈ షుగర్స్ అనేటివి క్షయకరణ స్వభావం ఆధారంగా చేసుకొని రెండు రకాలుగా అనుకున్నాము. ఒకటి రెడ్యూసింగ్ షుగర్సు, నాన్ రెడ్యూసింగ్ షుగర్సు. సో క్షయకరణం చెందే చక్కెరలు, క్షయకరణం చెందని చక్కెరలుగా పిలవడం జరిగింది. నెక్స్ట్ ఈ నాన్ రెడ్యూసింగ్ షుగర్స్ అనేటివి మళ్ళీ రెండు రకాలు. అవి మోనోసాకరైడ్లు మరియు ఒలిగోసాకరైడ్లు. మోనోసాకరైడ్లు అనేటివి మళ్ళీ రెండు రకాలు. ఒకటి ఆల్డోస్, రెండవది కీటోస్. సో ఇక్కడ ఆల్డోస్కు బెస్ట్ ఎగ్జాంపుల్ గ్లూకోజ్, కీటోస్కి ఫ్రక్టోస్. నెక్స్ట్ ఈ ఒలిగోసాకరైడ్లు అనేటివి మూడు రకాలు: డైసాకరైడ్లు, ట్రైసాకరైడ్లు మరియు టెట్రాసాకరైడ్లు. సో ఇవన్నీ కూడా షుగర్స్కు సంబంధించింది. నెక్స్ట్ ఇక్కడ నాన్ షుగర్స్ని పాలీసాకరైడ్స్ అని కూడా అంటారు. సో ఇవి తిరిగి మళ్ళీ రెండు రకాలు. ఒకటి సజాతీయ పాలీసాకరైడ్లు మరియు విజాతీయ పాలీసాకరైడ్లు. సో నెక్స్ట్ గ్లూకోజ్ యొక్క నామకరణ విధానం కూడా డిస్కస్ చేయడం జరిగింది. సో గ్లూకోజ్లో నామకరణ విధానం చేసేటప్పుడు పదానుబంధంగా ఓజ్ అనే పదాన్ని ఉపయోగించడం జరుగుతుంది. సో వాటిలో కార్బన్ల సంఖ్యను కూడా ఉపయోగించడం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ 3 కార్బన్లు ఉంటే ఆల్డిహైడ్ ప్రమేయ సమూహం ఉన్నట్లయితే ఆల్డో ట్రయోజ్ అని, 3 కార్బన్లు ఉండి కీటోన్ ప్రమేయ సమూహం ఉంటే కీటో ట్రయోజ్ అని పేర్కొనడం జరుగుతుంది. 4 ఉంటే ఆల్డో టెట్రావోస్ లేదా కీటోన్ ఉంటే కీటో టెట్రావోస్. ఈ విధంగా పదానుబంధంగా ఓజ్ అనే పదంను ఉపయోగిస్తూ కార్బన్ల యొక్క సంఖ్యను పేర్కొనడం జరుగుతుంది. సో ఇదంతా కూడా లాస్ట్ క్లాస్లో ఇంట్రడక్షన్ పార్ట్లో మనం డిస్కస్ చేయడం జరిగింది. ఈరోజు క్లాస్లో గ్లూకోజ్, కార్బోహైడ్రేట్స్లో ముఖ్యమైనది గ్లూకోజ్ మరియు ఫ్రక్టోజ్. సో ఈరోజు క్లాస్లో గ్లూకోజ్ గురించి డిస్కస్ చేద్దాం. సో జనరల్గా గ్లూకోజ్ను డెక్స్ట్రోజ్ అని కూడా అంటారు. గ్లూకోజ్ను డెక్స్ట్రోజ్ అని కూడా అంటారు. అదేవిధంగా బ్లడ్ షుగర్ అని కూడా పిలవడం జరుగుతుంది. అంతేకాకుండా గ్లూకోజ్ను గ్రేప్ షుగర్ అని కూడా పిలవడం జరుగుతుంది. గ్లూకోజ్ను డెక్స్ట్రోజ్ అని, బ్లడ్ షుగర్ అని మరియు గ్రేప్ షుగర్ అని పేర్కొనడం జరుగుతుంది. సో జనరల్గా గ్లూకోజ్ అనేది ద్రాక్ష రసాలలో ఎక్కువగా లభించడం జరుగుతుంది. ఈ గ్లూకోజ్ అనేది ద్రాక్ష పళ్ళలో ఎక్కువగా లభించడం జరుగుతుంది. కాబట్టి ఈ గ్లూకోజ్ను గ్రేప్ షుగర్ అని పేర్కొనడం జరుగుతుంది. ద్రాక్ష రసాలలో ఈ గ్లూకోజ్ అనేది ఎక్కువగా లభిస్తుంది కాబట్టి దీన్ని గ్రేప్ షుగర్గా పేర్కొనడం జరుగుతుంది. సో అంతేకాకుండా ఈ గ్లూకోజ్ అనేది సమతల ధృవిత కాంతిని కుడివైపుకు భ్రమణం చెందించడం జరుగుతుంది. సో ఈ విధంగా సమతల ధృవిత కాంతిని గ్లూకోజ్ అనేది కుడివైపుకు భ్రమణం చెందిస్తుంది కాబట్టి ఈ గ్లూకోజ్ను డెక్స్ట్రోజ్ అని అనడం జరుగుతుంది. సో అదేవిధంగా సుక్రోజ్ను జల విశ్లేషణం చెందించినప్పుడు గ్లూకోజ్ అనేది ఏర్పడుతుంది. సుక్రోజ్ను జల విశ్లేషణం చెందించినప్పుడు గ్లూకోజ్ ఏర్పడుతుంది. సో ఇక్కడ సుక్రోజ్ యొక్క ఫార్ములా C12H22O11. సుక్రోజ్ అనేది జల విశ్లేషణ చర్యలో పాల్గొంటుంది. ఈ సుక్రోజు నీటి అణువుతో చర్య జరిపి 1 మోల్ గ్లూకోజ్ను మరియు 1 మోల్ ఫ్రక్టోజ్ను ఏర్పరచడం జరుగుతుంది. అంటే ఇది జల విశ్లేషణం చెంది గ్లూకోజ్ను ఏర్పరచడం జరుగుతుంది. సో అదేవిధంగా స్టార్చ్ను
ఇక్కడ స్టార్చ్ను జల విశ్లేషణం చెందించినప్పుడు కూడా గ్లూకోజ్ అనేది ఏర్పడడం జరుగుతుంది. సో ఇది జనరల్గా గ్లూకోజ్ యొక్క ఇంట్రడక్షన్. అంటే దీన్ని డెక్స్ట్రోజ్ అంటారు, బ్లడ్ షుగర్ అంటారు, మరియు గ్రేప్ షుగర్ అంటారు. సో ఇది ద్రాక్ష రసాల్లో ఎక్కువగా లభిస్తుంది కాబట్టి గ్రేప్ షుగర్ అని. ఇది సమతల ధృవిత కాంతిని కుడివైపుకు భ్రమణం చెందిస్తుంది కాబట్టి దీన్ని డెక్స్ట్రోజ్ అని పిలవడం జరుగుతుంది. అదేవిధంగా దీని యొక్క తయారీ విధానం కనుక చూసినట్లయితే సుక్రోజ్ను జల విశ్లేషణం చెందించినప్పుడు గ్లూకోజ్ అనేది ఏర్పడుతుంది. అదేవిధంగా స్టార్చ్ను జల విశ్లేషణం చెందించినప్పుడు కూడా గ్లూకోజ్ అనేది ఏర్పడడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ గ్లూకోజ్ యొక్క సరళ మాలికా నిర్మాణం లేదా శృంఖల నిర్మాణంను కనుక చూసినట్లయితే సో ఇక్కడ గ్లూకోజ్ యొక్క అణుఫార్ములా వచ్చేసి C6H12O6. సాధారణంగా గ్లూకోజ్ యొక్క అణుఫార్ములా C6H12O6గా ఉంటుంది. ఈ గ్లూకోజ్ను ఎసిటిక్ అనహైడ్రైడ్తో చర్య జరిపించినప్పుడు CH3 C డబుల్ బాండ్ O C డబుల్ బాండ్ O CH3 ఎసిటిక్ అనహైడ్రైడ్. సో గ్లూకోజ్ను ఎసిటిక్ అనహైడ్రైడ్తో చర్య జరిపించినప్పుడు పెంటా ఎసిటైల్ ఉత్పన్నం అనేది ఏర్పడుతుంది. పెంటా ఎసిటైల్ డెరివేటివ్ అనేది ఏర్పడుతుంది. సో ఈ చర్యను ఆధారంగా చేసుకొని గ్లూకోజ్లో 5 OH సమూహాలు ఉన్నట్లుగా గుర్తించడం జరుగుతుంది. గ్లూకోజ్ను ఎసిటిక్ అనహైడ్రైడ్తో చర్య జరిపించినప్పుడు 5 మోల్ల ఎసిటిక్ అనహైడ్రైడ్తో చర్య జరిపించినప్పుడు పెంటా ఎసిటైల్ ఉత్పన్నం ఏర్పడుతుంది. ఈ చర్యను ఆధారంగా చేసుకొని గ్లూకోజ్లో 5 OH సమూహాలు ఉన్నట్లుగా నిర్ధారించడం జరుగుతుంది. అదేవిధంగా గ్లూకోజ్ అనేది సాధారణ పరిస్థితులలో నిర్జలీకరణం చెందదు. కావున ఈ 5 OH సమూహాలు వేరువేరు కార్బన్ పరమాణువులపై ఉన్నట్లుగా గుర్తించడం జరుగుతుంది. గ్లూకోజ్ అనేది సాధారణ పరిస్థితుల్లో నిర్జలీకరణం చెందదు కాబట్టి ఈ 5 OH సమూహాలు అంటే గ్లూకోజ్లో ఉండేటువంటి 5 OH సమూహాలు కూడా వేరువేరు కార్బన్లపై ఉన్నట్లుగా నిర్ధారించడం జరుగుతుంది. సో అదేవిధంగా గ్లూకోజ్లో 4 అసౌస్టవ్ కార్బన్లు అనేటివి ఉండడం జరుగుతుంది. సో ఈ చర్య మనకి ఇక్కడ గ్లూకోజ్ అనేది C6H12O6 గ్లూకోజ్ అనేది ఎసిటిక్ అనహైడ్రైడ్ 5 మోల్ల ఎసిటిక్ అనహైడ్రైడ్ CH3 C డబుల్ బాండ్ O C డబుల్ బాండ్ O CH3. గ్లూకోజ్ అనేది 5 మోల్ల ఎసిటిక్ అనహైడ్రైడ్తో చర్య జరిపి పెంటా ఎసిటైల్ ఉత్పన్నం అనేది ఏర్పడుతుంది. సో ఇక్కడ గ్లూకోజ్లో ఫస్ట్ కార్బన్ పైన ఆల్డిహైడ్ సమూహం ఉంటుంది. సో ఇక్కడ హైడ్రోజన్ OH ఈ 5 మోల్ల ఎసిటిక్ యాసిడ్ అనేది మనకు బై ప్రోడక్ట్గా ఏర్పడుతుంది. ఈ OH ప్లేస్లో మిథాక్సీ గ్రూప్ అనేది వచ్చి చేరడం జరుగుతుంది. C డబుల్ బాండ్ O CH3 కార్బోనైల్ సమూహంతో పాటుగా మిథైల్ గ్రూప్ అనేది వచ్చి చేరడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ 5 మోల్ల ఎసిటిక్ యాసిడ్ అనేది బై ప్రోడక్ట్గా ఏర్పడుతుంది. సో ఈ చర్యను ఆధారంగా చేసుకొని గ్లూకోజ్లో 1 2 3 4 5 OH సమూహాలు ఉన్నట్లుగా గుర్తించడం జరిగింది. గ్లూకోజ్ను 5 మోల్ ఎసిటిక్ అనహైడ్రైడ్తో చర్య జరిపించినప్పుడు పెంటా ఎసిటైల్ ఉత్పన్నం ఏర్పడుతుందని గుర్తించడం జరిగింది. ఈ చర్యను ఆధారంగా చేసుకొని ఇందులో 5 OH సమూహాలు ఉంటాయని, ఆ 5 OH సమూహాలు కూడా వేరువేరు కార్బన్ పరమాణువులపై ఉంటాయని గుర్తించడం జరిగింది. ద నెక్స్ట్ రియాక్షన్ గ్లూకోజ్ను హైడ్రాక్సిల్ అమీన్తో చర్య జరిపించినప్పుడు ఆక్సైమ్ ఉత్పన్నంను ఏర్పరచడం జరుగుతుంది. గ్లూకోజ్ను C6H12O6 గ్లూకోజ్ను హైడ్రాక్సిల్ అమీన్ NH2OHతో చర్య జరిపించినప్పుడు ఆక్సైమ్ అనే ఉత్పన్నం ఏర్పడుతుంది. సో ఇది గ్లూకోజ్ నిర్మాణం. ఫస్ట్ కార్బన్ పైన ఆల్డిహైడ్ సమూహం, రిమైనింగ్ CHOH టేకెన్ 4 అండ్ CH2OH చివరి కార్బన్ పైన ఆల్కహాల్ సమూహం అనేది ఉండడం జరుగుతుంది. సో ఈ గ్లూకోజ్ను హైడ్రాక్సిల్ అమీన్ NH2OHతో చర్య జరిపించినప్పుడు మనకి ఇక్కడ
ఈ ఆల్డిహైడ్ సమూహంలోని ఈ కార్బోనిల్ సమూహం నుండి ఆక్సిజను, దెన్ నెక్స్ట్ వన్ NH2OH ఆక్సైమ్లోని హైడ్రాక్సిల్ అమీన్లోని H2 అనేది వాటర్ మాలిక్యూల్గా వెళ్ళిపోయి, సో ఈ NOH గ్రూప్ అనేది ఈ డబుల్ బాండ్కి ప్రతిక్షేపితం అవ్వడం జరుగుతుంది. ఫలితంగా ఆక్సైమ్ అనే ఉత్పన్నం ఏర్పడుతుంది. CH డబుల్ బాండ్ NOH, CH డబుల్ బాండ్ NOH, CHOH టేకెన్ 4 అండ్ CH2OH. సో గ్లూకోజ్ను హైడ్రాక్సిల్ అమీన్ NH2OHతో చర్య జరిపించినప్పుడు ఆక్సైమ్ను ఏర్పరచడం జరుగుతుంది. సో అదేవిధంగా గ్లూకోజ్ను HCNతో హైడ్రోజన్ సయనైడ్తో చర్య జరిపించినప్పుడు, గ్లూకోజ్ను HCNతో చర్య జరిపించినప్పుడు సయనోహైడ్రిన్ అనే ఉత్పన్నంను ఏర్పరుస్తుంది. గ్లూకోజ్ను HCN హైడ్రోజన్ సయనైడ్తో చర్య జరిపించినప్పుడు సయనోహైడ్రిన్ ఏర్పడును. సో ఇది గ్లూకోజ్ ఫార్ములా. ఫస్ట్ కార్బన్ పైన ఆల్డిహైడ్, రిమైనింగ్ 4 కార్బన్స్ CHOH టేకెన్ 4 అండ్ లాస్ట్ కార్బన్ పైన CH2OH. సో ఈ గ్లూకోజ్ను HCNతో హైడ్రోజన్ సయనైడ్తో చర్య జరిపించినప్పుడు ఈ ఫస్ట్ కార్బన్ పైన CHOH అండ్ CN సయనోహైడ్రిన్ ఉత్పన్నం అనేది ఏర్పడుతుంది. సో CHOH CN అండ్ CHOH టేకెన్ 4 అండ్ CH2OH. సో ఈ రెండు చర్యలను ఆధారంగా చేసుకొని, అంటే గ్లూకోజు హైడ్రాక్సిల్ అమీన్తో చర్య జరిపించిన చర్యను ఆధారంగా చేసుకొని మరియు గ్లూకోజ్ను HCNతో కలిపి చర్య జరిపించినప్పుడు మనకు ఆక్సైమ్ ఏర్పడుతుంది. అదేవిధంగా సయనోహైడ్రిన్ ఉత్పన్నాలు ఏర్పడడం జరుగుతుంది. ఈ రెండు చర్యలను ఆధారంగా చేసుకొని గ్లూకోజ్లో కార్బోనైల్ సమూహం ఉన్నట్లుగా నిర్ధారించడం జరిగింది. రెండు చర్యలను ఆధారంగా చేసుకొని గ్లూకోజ్లో కార్బోనైల్ సమూహం C డబుల్ బాండ్ O సమూహం ఉన్నట్లుగా, కార్బోనైల్ సమూహం ఉన్నట్లుగా నిర్ధారించడం జరిగింది. సో అదేవిధంగా గ్లూకోజ్ అనేది ఫెయిలింగ్ మరియు టోలెన్స్ కారకాలను క్షేకరణం జరపడం వలన దీనిలో ఆల్డిహైడ్ ప్రమేయ సమూహం ఉన్నట్లుగా గుర్తించడం జరిగింది. గ్లూకోజ్ అనేది ఫెయిలింగ్ మరియు టోలెన్స్ కారకాలను క్షేకరణం చెందించడం జరుగుతుంది. సో ఇది ఈ గ్లూకోజ్ అనేది ఈ టోలెన్స్ మరియు ఫెయిలింగ్ కారకాలను క్షేకరణం జరపటం వలన దీనిలో ఆల్డిహైడ్ ప్రమేయ సమూహం ఉన్నట్లుగా గుర్తించడం జరుగుతుంది. సో అదేవిధంగా గ్లూకోజ్ను బ్రోమిన్ జలం సమక్షంలో ఆక్సీకరణం చెందించినప్పుడు, గ్లూకోనిక్ ఆమ్లం అనే ఉత్పన్నం ఏర్పడుతుంది. సో జనరల్గా బ్రోమిన్ అనేది ఒక బలహీనమైనటువంటి ఆక్సీకరణి. ఇట్ ఈస్ ఎ వీక్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. బ్రోమిన్ అనేది ఒక బలహీనమైనటువంటి ఆక్సీకరణి కావున ఇది కేవలం ఏం చేస్తుందంటే ఆల్డిహైడ్ సమూహాన్ని మాత్రమే ఆక్సీకరణం చేసి కార్బాక్సిలిక్ సమూహంగా మార్పు చెందించడం జరుగుతుంది. గ్లూకోజ్ అనేది ఒక బలహీనమైనటువంటి ఆక్సీకరణి కాబట్టి ఇది గ్లూకోజ్లో ఉండేటువంటి ఆల్డిహైడ్ సమూహాన్ని మాత్రమే ఆక్సీకరణం చెందించి కార్బాక్సిలిక్ సమూహంగా మార్పు చెందిస్తుంది. సో ఈ చర్యను ఆధారంగా చేసుకొని గ్లూకోజ్లో ఆల్డిహైడ్ సమూహం అనేది ఒక చివరన ఉన్నట్లుగా గుర్తించడం జరిగింది. గ్లూకోజ్ అనేది బ్రోమిన్ జలం సమక్షంలో ఆక్సీకరణం చెంది గ్లూకోనిక్ ఆమ్లాన్ని ఏర్పరుస్తుంది. ఈ బ్రోమిన్ అనేది ఒక బలహీనమైనటువంటి ఆక్సీకరణి. ఇది బలహీనమైనటువంటి ఆక్సీకరణి కాబట్టి ఇది గ్లూకోజ్లో ఉండేటువంటి ఆల్డిహైడ్ను మాత్రమే ఆక్సీకరణం చెందించి కార్బాక్సిలిక్ సమూహంగా మార్పు చెందిస్తుంది. ఈ చర్యను ఆధారంగా చేసుకొని గ్లూకోజ్లో ఒక ఆల్డిహైడ్ సమూహం కలదని, ఆ ఆల్డిహైడ్ సమూహం అనేది గ్లూకోజ్లో ఒక చివరలో ఉంది అని గుర్తించడం జరిగింది.
సో ఈ చర్య CHO ఫస్ట్ కార్బన్ పైన ఆల్డిహైడ్ సమూహం, నెక్స్ట్ CHOH టేకెన్ 4 అండ్ CH2OH గ్లూకోజ్ను బ్రోమిన్ జలం సమక్షంలో Br2H2O బ్రోమిన్ జలం సమక్షంలో ఆక్సీకరణం చెందించినప్పుడు గ్లూకోనిక్ ఆమ్లం ఏర్పడుతుంది. సో ఇక్కడ ఫస్ట్ కార్బన్ పైన ఆల్డిహైడ్ సమూహం ఉంది. సో ఈ బ్రోమిన్ అనేది వీక్ యాసిడ్ కాబట్టి ఈ ఫస్ట్ కార్బన్ పైన ఉన్న ఆల్డిహైడ్ సమూహాన్ని మాత్రమే ఆక్సీకరణం చెందించి కార్బాక్సిలిక్ సమూహంగా మార్పు చెందిస్తుంది. సో COOH CHOH టేకెన్ 4 అండ్ CH2OH గ్లూకోనిక్ ఆమ్లం అనేది ఏర్పడడం జరుగుతుంది. ద నెక్స్ట్ రియాక్షన్ గ్లూకోజ్ను HNO3 సమక్షంలో నైట్రిక్ యాసిడ్ సమక్షంలో ఆక్సీకరణం చెందించినప్పుడు శాకారిక ఆమ్లం అనేది ఏర్పడుతుంది. గ్లూకోజ్ను HNO3 సమక్షంలో ఆక్సీకరణం చెందించినప్పుడు శాకారిక ఆమ్లంను ఏర్పరచును. సో ఇక్కడ ఈ HNO3 నైట్రిక్ యాసిడ్ అనేది ఒక బలమైనటువంటి ఆక్సీకరణి. HNO3 అనేది ఒక బలమైనటువంటి ఆక్సీకరణి కావున ఈ HNO3 ఏం చేస్తుందంటే ఫస్ట్ కార్బన్ పైన ఉన్నటువంటి ఆల్డిహైడ్ సమూహాన్ని మరియు చివరి కార్బన్ పైన ఉన్నటువంటి ప్రైమరీ ఆల్కహాల్ సమూహాన్ని రెండింటినీ కూడా ఆక్సీకరణం చెందించి కార్బాక్సిలిక్ ఆమ్లంగా మార్పు చెందించడం జరుగుతుంది. సో ఈ చర్యను ఆధారంగా చేసుకొని గ్లూకోజ్లో ఒక చివరన ఆల్డిహైడ్ సమూహం ఉందని మరొక చివరన ఆల్కహాల్ సమూహం ఉన్నట్లుగా గుర్తించడం జరిగింది. సో ఇది రియాక్షన్ CHOH టేకెన్ 4 అండ్ CH2OH. ఇది మనకు గ్లూకోజ్ యొక్క నిర్మాణం. సో ఇందులో ఫస్ట్ కార్బన్ పైన ఆల్డిహైడ్ సమూహం మరియు చివరి కార్బన్ పైన ఆల్కహాల్ సమూహము ఉండడం జరుగుతుంది. సో ఈ గ్లూకోజ్ను HNO3 నైట్రిక్ యాసిడ్ సమక్షంలో ఆక్సీకరణం చెందించినప్పుడు, సో ఇక్కడ ఈ నైట్రిక్ యాసిడ్ అనేది ఒక బలమైనటువంటి ఆక్సీకరణి. సో దీని సమక్షంలో ఆక్సీకరణం చెందించినప్పుడు శాకారిక ఆమ్లం అనేది ఏర్పడుతుంది. సో ఈ ఫస్ట్ కార్బన్ పైన ఉన్నటువంటి ఆల్డిహైడ్ సమూహం మరియు చివరి కార్బన్ పైన ఉన్నటువంటి ప్రైమరీ ఆల్కహాల్ సమూహం రెండింటినీ కూడా అది ఆక్సీకరణం చెందించి ఆల్డిహైడ్ సమూహాన్ని అదేవిధంగా ఆల్కహాల్ సమూహాన్ని రెండింటినీ కూడా కార్బాక్సిలిక్ సమూహంగా మార్పు చెందిస్తుంది. సో ఫలితంగా శాకారిక ఆమ్లం అనేది ఏర్పడుతుంది. COOH ఫస్ట్ కార్బన్ పైన, దెన్ నెక్స్ట్ CHOH టేకెన్ 4 అండ్ చివరి కార్బన్ పైన ఉన్న ఆల్కహాల్ కూడా కార్బాక్సిలిక్ సమూహంగా COOHగా మార్పు చెందడం జరుగుతుంది. సో ఇది శాకారిక ఆమ్లం యొక్క నిర్మాణం. నెక్స్ట్ గ్లూకోజ్ను సోడియం మెర్క్యూరీ సమక్షంలో సోడియం అమాల్గం సమక్షంలో చర్య జరిపించినప్పుడు క్షయకరణ చర్యకు గురి చేసినప్పుడు ఏమవుతుందంటే ఆల్డిహైడ్ సమూహం అనేది ఆల్కహాల్ సమూహంగా మార్పు చెందడం జరుగుతుంది. గ్లూకోజ్ను సోడియం అమాల్గం సమక్షంలో క్షయకరణ చర్యకు గురి చేసినప్పుడు ఫస్ట్ కార్బన్ పైన ఉన్నటువంటి ఆల్డిహైడ్ సమూహం ఆల్కహాల్ సమూహంగా మార్పు చెందడం జరుగుతుంది. ఫలితంగా సార్బిటాల్ అనే ఉత్పన్నంను ఏర్పరచును. సో ఈ చర్యను ఆధారంగా చేసుకొని గ్లూకోజ్లో ఆల్డిహైడ్ సమూహం ఒక చివరన ఉందని గుర్తించడం జరుగుతుంది. ఈ చర్యను ఆధారంగా చేసుకొని కూడా గ్లూకోజ్లో ఆల్డిహైడ్ సమూహం అనేది ఒక చివరలో ఉందని గుర్తించడం జరుగుతుంది. సో ఇది ఒక క్షయకరణ చర్య. సో ఇది గ్లూకోజ్ యొక్క నిర్మాణం CHOH టేకెన్ 4 అండ్ CH2OH. సో ఈ గ్లూకోజ్ను సోడియం అమాల్గం NaHG సమక్షంలో క్షయకరణ చర్యకు గురి చేసినట్లయితే, రిడక్షన్ రియాక్షన్కు గురి చేసినట్లయితే ఈ ఫస్ట్ కార్బన్ పైన ఉన్నటువంటి ఆల్డిహైడ్ ఆల్కహాల్గా మార్పు చెందడం జరుగుతుంది. సో CHO ఆల్డిహైడ్ ఈజ్ కన్వర్టెడ్ టు
ఆల్కహాల్ CH2OH. సో అప్పుడు సార్బిటాల్ అనే ఉత్పన్నం ఏర్పడుతుంది. CH2OH, CHOH టేకెన్ 4 అండ్ CH2OH. సార్బిటాల్ అనే ఉత్పన్నం ఏర్పడుతుంది. అదేవిధంగా గ్లూకోజ్ను హైడ్రోజన్ అయోడైడ్ మరియు ఫాస్ఫరస్ సమక్షంలో క్షయకరణం చెందించినప్పుడు ఎన్హెక్సేన్ అనే ఉత్పన్నం ఏర్పడుతుంది. గ్లూకోజ్ను హైడ్రోజన్ అయోడైడ్ మరియు ఫాస్ఫరస్ సమక్షంలో క్షయకరణ చర్యకు గురి చేసినట్లయితే ఎన్హెక్సేన్ ఏర్పడుతుంది. సో ఇక్కడ C6H12O6 గ్లూకోజ్ react with hydrogen iodide, phosphorus, it undergoes reduction, it forms CH3, CH2, 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 CH2 and CH3 ఎన్హెక్సేన్ను ఏర్పరచడం జరుగుతుంది. ఈ చర్యను ఆధారంగా చేసుకొని ఈ చర్య ద్వారా గ్లూకోజ్ ఒక సరళ శృంఖల నిర్మాణాన్ని కలిగి ఉందని తెలియడం జరుగుతుంది. ఈ చర్యను ఆధారంగా చేసుకొని గ్లూకోజ్లో ఒక సరళ శృంఖల నిర్మాణం ఉన్నట్లుగా నిర్ధారించడం జరుగుతుంది. సో ఈ చర్యలన్నింటినీ ఆధారంగా చేసుకొని ఇక్కడ చెప్పుకున్నట్టుగా ముందుగా గ్లూకోజ్ అనేది 5 మోల్ ఎసిటిక్ అన్హైడ్రేట్తో చర్య జరిపి పెంటాఎస్టైల్ ఉత్పన్నం ఏర్పరుస్తుంది. నెక్స్ట్ గ్లూకోజ్ను హైడ్రాక్సిల్ అమీన్తో చర్య జరిపించినప్పుడు ఆక్సైమ్ ఏర్పరుస్తుంది. అదేవిధంగా గ్లూకోజ్ను HCNతో చర్య జరిపించినప్పుడు సయనోహైడ్రిన్ ఏర్పడుతుంది. అదేవిధంగా గ్లూకోజ్ అనేది ఫెయిలింగ్ మరియు టోలెన్స్ కారకాలను క్షయకరణం చెందించడం జరుగుతుంది. ఫలితంగా అందులో ఆల్డిహైడ్ సమూహం ఉన్నట్లుగా నిర్ధారించడం జరిగింది. అదేవిధంగా గ్లూకోజ్ అనేది బలహీన ఆక్సీకరణి అయినటువంటి బ్రోమిన్ జలంతో ఆక్సీకరణ చర్యను జరిపి గ్లూకోనిక్ ఆమ్లంను ఏర్పరుస్తుంది. అదేవిధంగా గ్లూకోజ్ అనేది బలమైన ఆక్సీకరణ అయినటువంటి నైట్రిక్ యాసిడ్ HNO3తో చర్య జరిపి శాకారిక్ ఆమ్లంను ఏర్పరుస్తుంది. గ్లూకోజ్ను సోడియం అమాల్గం సమక్షంలో క్షయకరణం చెందించినప్పుడు సార్బిటాల్ని ఏర్పరుస్తుంది. ఇంకా గ్లూకోజ్ అనేది హైడ్రోజన్ అయోడైడ్ మరియు ఫాస్ఫరస్ సమక్షంలో చర్య జరిపించినప్పుడు ఎన్హెక్సేన్ అనే ఉత్పన్నం ఏర్పడడం జరుగుతుంది. ఈ చర్యలన్నింటినీ ఆధారంగా చేసుకొని గ్లూకోజ్ నిర్మాణంలో 6 కార్బన్లు ఉంటాయని, గ్లూకోజ్ నిర్మాణంలో 6 కార్బన్ పరమాణువులు ఉంటాయని, ఇవి శృంఖల రూపంలో ఉండి మొదటి కార్బన్ పైన ఆల్డిహైడ్ సమూహం ఉంటుందని, చివరి కార్బన్ పైన ఆల్కహాల్ సమూహం ఉంటుందని, మరియు మిగిలిన 4 కార్బన్లు అసౌస్టవ్ కార్బన్లుగా ఉండి ఈ మిగిలిన 4 కార్బన్లలో సెకండరీ ఆల్కహాల్ సమూహాలు ఉంటాయని, మిగిలిన 4 కార్బన్లలో సెకండరీ ఆల్కహాల్ సమూహాలు ఉంటాయని నిర్ధారించడం జరిగింది. ఈ అంశాలన్నింటినీ ఆధారంగా చేసుకొని ఈ అంశాలన్నింటినీ ఆధారంగా చేసుకొని బేయర్ అనే శాస్త్రవేత్త గ్లూకోజ్కు ఒక సరళ నిర్మాణాన్ని, సరళ మాలికా నిర్మాణాన్ని, సరళ శృంఖల నిర్మాణాన్ని సూచించడం జరిగింది. సో ఆ నిర్మాణం ఏ విధంగా ఉంటుందంటే ఫస్ట్ కార్బన్ పైన ఆల్డిహైడ్ సమూహం, సో మిగిలిన 4 కార్బన్లు అసౌస్టవ్ కార్బన్లుగా, సో ఇక్కడ సెకండ్ కార్బన్ పైన హైడ్రోజన్ లెఫ్ట్ సైడు, రైట్ సైడ్ OH, అండ్ థర్డ్ కార్బన్ పైన OH లెఫ్ట్ సైడ్, హైడ్రోజన్ రైట్ సైడ్, ఫోర్త్ కార్బన్ పైన హైడ్రోజన్ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ OH, ఫిఫ్త్ కార్బన్ పైన హైడ్రోజన్ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ OH ఉండి చివరి కార్బన్ పైన ఆల్కహాల్ సమూహం, ప్రైమరీ ఆల్కహాల్ సమూహం ఉన్నట్లుగా ఈ విధంగా బేయర్ అనే శాస్త్రవేత్త అనేక అంశాలను ఆధారంగా చేసుకొని దానికి ఒక సరళ మాలికా నిర్మాణాన్ని, సరళ మాలిక శృంఖల నిర్మాణాన్ని సూచించడం జరిగింది. సో నెక్స్ట్ వన్ గ్లూకోజ్ యొక్క అణు విన్యాసం. సో ఇక్కడ
గ్లూకోజ్ యొక్క అణు విన్యాసంను కనుక చూసినట్లయితే, సో ఈ గ్లూకోజ్లో హైడ్రోజన్ మరియు ఓహెచ్ల అమరిక అనేది దాని యొక్క విన్యాసాన్ని తెలపడం జరుగుతుంది. గ్లూకోజ్లో ఉండేటువంటి హైడ్రోజన్ మరియు ఓహెచ్ల అమరిక అనేది ఆ గ్లూకోజ్ యొక్క విన్యాసాన్ని తెలపడం జరుగుతుంది. సో ఇక్కడ ఒకే అసౌస్టో కార్బన్ కలిగినటువంటి గ్లిజరాల్డిహైడ్ను ప్రమాణంగా తీసుకొని, ఒకే ఒక అసౌస్టో కార్బన్ కలిగినటువంటి గ్లిజరాల్డిహైడ్ను ప్రమాణంగా తీసుకొని దానిలో CH2OH ఆల్కహాల్ సమూహం అనేది క్రింది భాగంలో ఉండే విధంగా రాసి, ఈ ప్రమేయ సమూహానికి పైన ఉన్నటువంటి ఒక అసౌష్టవ కార్బన్కు హైడ్రోజన్ ఎడమవైపు, OH హైడ్రాక్సీ సమూహం కుడివైపు ఉన్నట్లయితే దానిని డీగ్లూకోజ్ అని, అదేవిధంగా హైడ్రోజన్ కుడివైపున ఉండి OH హైడ్రాక్సీ గ్రూప్ అనేది ఎడమవైపు ఉన్నట్లయితే దానిని ఎల్ గ్లూకోజ్ అని పేర్కొనడం జరిగింది. సో దీన్ని ఆధారంగా చేసుకొని ఫిషర్ అనే శాస్త్రవేత్త ఈ డీగ్లిజరాల్డిహైడ్ను ప్రమాణంగా తీసుకొని గ్లూకోజ్లోని హైడ్రోజన్ మరియు ఓహెచ్ల అమరికను కింది విధంగా, అంటే ఒక పరమ విన్యాసంను ఆధారంగా చేసుకొని పరమ విన్యాసం ద్వారా సూచించడం జరిగింది. సో ఇది డీగ్లిజరాల్డిహైడ్ యొక్క నిర్మాణం. ఒకే ఒక అసౌస్టో కార్బన్ కలిగినటువంటి డీగ్లిజరాల్డిహైడ్. సో ఇక్కడ ఇది అసౌస్టో కార్బన్, ఫస్ట్ కార్బన్ పైన ఆల్డిహైడ్, నెక్స్ట్ చివర్లో CH2OH అనేది కింది భాగంలో రాసి, ఈ అసౌస్టో కార్బన్కు ఎడమవైపున అసౌస్టో కార్బన్కి ఎడమవైపున హైడ్రోజన్, కుడివైపున హైడ్రాక్సీ గ్రూప్ OH రాసినట్లయితే దాన్ని డీగ్లిజరాల్డిహైడ్ అంటారు. ఒకవేళ ఈ ఫస్ట్ కార్బన్ పైన ఆల్డిహైడ్, చివరి కార్బన్ పైన CH2OH, ఈ అసౌస్టో కార్బన్కి ఎడమవైపున OH, కుడివైపున హైడ్రోజన్ ఉన్నట్లయితే దానిని ఎల్ గ్లిజరాల్డిహైడ్గా పేర్కొనడం జరిగింది. సో దీన్ని ఆధారంగా చేసుకొని ఈ గ్లూకోజ్లో హైడ్రోజన్ మరియు ఓహెచ్ల ఆధారంగా చేసుకొని, దాని యొక్క అమరికను ఆధారంగా చేసుకొని ఈ గ్లూకోజ్ యొక్క అణు విన్యాసంను వివరించడం జరుగుతుంది. సో ద నెక్స్ట్ వన్, గ్లూకోజ్ యొక్క సాదృశ్యాలు. సాధారణంగా గ్లూకోజ్ యొక్క సరళమాలిక నిర్మాణంలో 4 అసౌస్టో కార్బన్లు అనేటివి ఉండడం జరుగుతుంది. ముందుగా చెప్పిన విధంగా ఈ గ్లూకోజ్ యొక్క సరళమాలిక విన్యాసంలో 4 అసౌస్టో కార్బన్లు అనేటివి ఉండడం జరుగుతుంది. కావున 2n నియమంను ఆధారంగా చేసుకొని, 2n నియమంను ఆధారంగా చేసుకొని ఈ గ్లూకోజ్ అనేది 16 సాదృశ్యాలను కలిగి ఉండడం జరుగుతుంది. గ్లూకోజ్ అనేది 16 సాదృశ్యాలను కలిగి ఉండడం జరుగుతుంది. వీటిలో 8 డెక్స్ట్రో సాదృశ్యాలు ఉండడం జరుగుతుంది మరియు మిగిలిన 8 లీవో సాదృశ్యాలు ఉండడం జరుగుతుంది. మొత్తంకి గ్లూకోజ్ అనేది 16 సాదృశ్యాలను కలిగి ఉంటుంది. 8 డెక్స్ట్రో సాదృశ్యాలు మరియు 8 లీవో సాదృశ్యాలు. సో ఇక్కడ చూపించిన విధంగా ఇది డీఅల్లోజ్. సో ఇక్కడ డీఅల్లోజ్ ఫస్ట్ కార్బన్ పైన ఆల్డిహైడ్, చివరి కార్బన్ పైన ఆల్కహాల్ సమూహం ఉండి మిగిలిన 4 అసౌస్టో కార్బన్లలో హైడ్రోజన్లు అన్నీ లెఫ్ట్ సైడ్, OH అన్నీ రైట్ సైడ్ ఉన్నాయి. ఇది డీఅల్లోజ్. ఎల్-అల్లోజ్ ఇది ఒక సాదృశ్యం. అదేవిధంగా డీఆల్ట్రోజ్, ఎల్-ఆల్ట్రోజ్. సో ఇక్కడ చూసినట్లయితే సెకండ్ కార్బన్ పైన OH లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి దాన్ని డీఆల్ట్రోజ్. ఎల్-ఆల్ట్రోజ్లో ఇక్కడ OH అనేది రైట్ సైడ్ ఉంది. దెన్ నెక్స్ట్ డీమానోజ్, ఎల్-మానోజ్. సో సెకండ్ అండ్ థర్డ్ కార్బన్లలో OHలు అనేటివి లెఫ్ట్ సైడ్ ఉండి హైడ్రోజన్లు రైట్ సైడ్ ఉన్నాయి. ఎల్-మానోజ్లో హైడ్రోజన్లు లెఫ్ట్ సైడ్ ఉండి OHలు అనేటివి రైట్ సైడ్ ఉండడం జరుగుతుంది. సో అదేవిధంగా డీ-టాలోజ్, ఎల్-టాలోజ్. నెక్స్ట్ డీ-గ్యాలక్టోజ్, ఎల్-గ్యాలక్టోజ్.
అండ్ డి గ్లూకోజ్, ఎల్ గ్లూకోజ్, అదేవిధంగా డి అయోడోజ్, ఎల్ అయోడోజ్ అండ్ డి గ్లూకోజ్, ఎల్ గ్లూకోజ్. సో ఈ విధంగా 8 డెక్స్ట్రో సాదృశ్యాలు మరియు 8 లీవో సాదృశ్యాలను కలిగి ఉండడం జరుగుతుంది. సో అదేవిధంగా గ్లూకోజ్ యొక్క శృంఖల నిర్మాణంలోని లోపాలను కనుక చూసినట్లయితే సాధారణంగా గ్లూకోజ్ స్వేచ్ఛ ఆల్డిహైడ్ ప్రమేయ సమూహం ఉందని, అంటే గ్లూకోజ్లో స్వేచ్ఛ ఆల్డిహైడ్ ప్రమేయ సమూహం ఉందని సరళ మాలిక నిర్మాణం ద్వారా తెలవడం జరుగుతుంది. కానీ ఈ ఆల్డిహైడ్ అనేది కొన్ని ధర్మాలను ప్రదర్శించడం జరగదు. సో అవేంటంటే సాధారణంగా ఇక్కడ షిప్స్ కారకం యొక్క రంగును ఈ ఆల్డిహైడ్ సమూహం ఏం చేస్తుందంటే షిప్స్ కారకం యొక్క రంగును పునరుద్ధరీకరించడం లేదు. అదేవిధంగా అమోనియా మరియు సోడియం బైసల్ఫేట్ NH3 మరియు NaHSO3 వంటి కారకాలతో సంకలన చర్యలలో ఈ ఆల్డిహైడ్ అనేది పాల్గొనడం జరగదు. అదేవిధంగా ఇది ఒక గ్లూకోజ్ అనేది క్షీణ భ్రమణత అనే ఒక వింత ప్రవర్తనను ఇది ప్రదర్శించడం జరుగుతుంది. ఇంకా గ్లూకోజ్ను HCl సమక్షంలో మిథైల్ ఆల్కహాల్తో చర్య జరిపించినప్పుడు 2 ఐసోమెరిక్ గ్లూకోసైట్లను ఏర్పరచడం జరుగుతుంది. సో ఈ చర్యలను ఆధారంగా చేసుకొని గ్లూకోజ్లో ఆల్డిహైడ్ ప్రమేయ సమూహం ఉంటుందని, ఆ ఆల్డిహైడ్ ప్రమేయ సమూహం అనేది స్వేచ్ఛగా ఉండడం లేదని, ఏదో ఒక విధంగా బంధించబడి ఉందని ఊహించడం జరుగుతుంది. సో ఇవి ముఖ్యంగా గ్లూకోజ్ శృంఖల నిర్మాణంలో ఉండేటువంటి లోపాలుగా పరిగణించడం జరుగుతుంది. సో రిమైనింగ్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. అండ్ థ్యాంక్ యూ.